నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టినటువంటి పనుల్లో పోటీతత్వాలు ఎదుర్కొంటూ ఉంటారు. నూతనమైనటువంటి ప్రాజెక్టులపైన ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దగ్గర వ్యక్తుల యొక్క ప్రోత్సాహం మేలు చేస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వారికి కుటుంబ పరంగా సామరస్యాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో కీలకమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. వ్యాపార రంగంలో నూతనమైనటువంటి ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి. కీలకమైనటువంటి ఆర్థిక లావాదేవీలను నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివ స్తోత్రమును పారాయణం చేయటం, బిల్వార్చన నిర్వహించటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు వృత్తిపరమైన సాంకేతికపరమైనటువంటి అంశాల్లో నైపుణ్యాన్ని సాధించుకోగలుగుతారు. కీలకమైనటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉత్సాహవంతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు సాధించుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నారాయణ కవచమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోగలుగుతారు. అలాగే వివిధ రూపాల్లో దూర ప్రాంత ప్రయాణాలు చేసేందుకు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చంద్రశేఖర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివ అపరాధ క్షమాపణ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు నాయకత్వ లక్షణాలు విశేషంగా ఉపయోగపడుతుంటాయి. మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలకు మీ అధికారుల నుండి ఆమోదములు లభిస్తూ ఉంటాయి. ధైర్యమైన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అందరిలో చక్కని కీర్తి గౌరవాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మార్తాండ సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కన్యారాశి వారు మాట తీరుతో సంక్లిష్టమైనటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సంపదను అభివృద్ధి పరుచుకోగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి కవచమును పారాయణం చేయండి. తులారాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని పొందుతారు. వివిధ రూపాల్లో అప్పుల భారాలు తగ్గిపోతూ ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. వృశ్చిక రాశి వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు పట్టుదలతో శ్రమించి పూర్తి చేయగలుగుతారు. నాయకులతో వివాదాలు తగ్గించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో జరిగినటువంటి పొరపాట్లను సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష అర్చన నిర్వహించండి. ప్రదక్షిణములు చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఉద్యోగ కార్యక్రమాలు ఏర్పాటు అవుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. బ్యాంకుల ద్వారా నిర్వహించే ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు కష్టపడి పని చేయగలుగుతారు. సత్ఫలితాలను సాధించుకోగలుగుతారు. అలాగే
ఇతరులకు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. నాయకులతో ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు లభిస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారు వ్యాపార పరంగా భాగస్తులతో పలు రకాల కీలక సమావేశాలు నిర్వహించుకుంటారు. ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నాగ కవచమును పారాయణం చేయండి. మీనరాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. నాయకులతో వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ప్రయాణాల్లో అనుకూలతలు పెంచుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి.